హాయ్ అండి. ఇప్పుడు సముద్రంలో రాయి విసురుతారండి, దూరం నుంచి విసురుతారు, అది కనిపించకుండా వెళ్ళిపోతుంది. సముద్రం రాయి విసరడం వల్ల ఎవరికని నష్టము? సముద్రానికి ఏం కాదు కదా, రాయికే కదా లోపల వెళ్ళి పాతుకుపోతుంది. మనం కూడా అంతేనండి. మనల్ని విమర్శిస్తుంటారని బాధపడకూడదండి. మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే ఏ రోజో ఒక రోజు మనము బాగుపడినప్పుడు అర్థమవుతుందండి వాళ్ళకి. మనల్ని విమర్శించిన వాళ్ళు కనపడకుండా పోతారు. సముద్రంలో రాయి రాయి ఎలా కనపడలేదో వీళ్ళు కూడా అలా కనపడకుండా పోతారండి. అంతే కదండి, నిజమే కదా. ఇంకో మాట చెప్పుకుందామండి. ఇప్పుడు మన కోసం అంటే ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మన కోసం అంటే ఎదురు చూసే వాళ్ళ కోసం బతికితే తప్పేం లేదు కదండి. మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం కష్టపడితే ఏం తప్పు లేదు కదండి. మన కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం, మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం బ్రతకాలి, వాళ్ళని బ్రతికించాలి, వాళ్ళని నవ్వించాలి. అంతే కదండి. అవునంటారా కాదంటారా? కరెక్ట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు మీరు నాతో మాట్లాడినట్లు ఉంటుందండి. నమస్తే అండి. లైక్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.